ముచ్చట్లు కూడా ఇవాళ ఒక బుక్కు లెక్కల తయారు చేసి చదివిపిస్తుండ్రు మన సార్లు. ఇక అప్పటి వస్తువులను ఫోటోలు తీస్తుండ్రు, వీటిని తీసుకుపోయి మ్యూజియంలో పెడుతుండ్రు. జనాలు చరిత్రని మర్చిపోవద్దు అని అలా గుర్తు చేస్తా పోతుండ్రు. రాముడు ఇరిచిన కోదండం గురించి ఇవాళ వింటున్నాం కానీ నిన్న మొన్నటిదాకా మనకు కనిపించి మాయమైన ఒక అరుదైన బాణం, ఇంతకీ ఎవరు సంధించిన బాణమో చూడుండ్రి. కొంతమందిని ఎంత మర్చిపోదామనుకున్నా యాదికొస్తూనే ఉంటారు. ఇంకా కొంతమందిని ఎంత యాది పెట్టుకుందామనుకున్నా అర్ధగంటలో మర్చిపోతాం కదా. ఇప్పుడు మేము ఒక గొంతు వినిపిస్తాం, మీకు ఆ గొంతు యాదుందా లేదా ఇనుండ్రి. ఆ వెనక సిరికి తక్న ముచ్చట మాట్లాడుకుందాం. గుర్తుపట్టి రా ఎవల్దో ఈ గొంతు. ఒక్కసారి ఇంటే మర్చిపోవస్తుంది ఆ గొంతును. గొంతు యాదికే ఉన్నా గాని మనిషి మాత్రం యాదికి లేదు కొంతమందికి. అటువంటి బంగారు పల్కది. కానీ ఇసుంటి అక్క ఇయ్యాల ఎటు పోయిందో ఏమో. జగనన్న జైల్లుంటేంది, అన్న గొంతును కూడా నేనే అయితా అని చంద్రబాబును కిరణ్ కుమార్ రెడ్డిని కుత్కేల మాట బొంగురు పోయేటట్టు తిట్టే కదా. ఇవాళ ఏడిపోయిండొచ్చు ఆ బాణము. అరే అన్న లోపటుండంగానే చెల్లె చెలరేగిపోతున్నది, మరి చిన్నబాబు బయటికొచ్చినాక ఇంకేం చేస్తుందో ఏమో అని అందరు అనుకున్నారు. ఏమైంది కాని బాణమే జాడ లేకుండా పోయింది. ఇంతకు షర్మిల ఏడిపోయినట్టు ఒర్రి ఒర్రి అలసిపోయి రెస్ట్ తీసుకుంటుందా? అన్నొచ్చినాక ఇంకా నేనెందుకు బయట తిరుగుడు అని సప్పుడు చేకి ఇంట్లోనే ఉంటుందా? లేకపోతే అందరు అనుకుంటున్నట్టు విల్లుకు బాణానికి మధ్య నుండే బంధం అదే తీగ తెగిపోయిందా అనేది మాత్రం తెలుస్తలేదు. ఇవన్నీ కాకుండా రాముడు కోదండం ఇరిసేసినట్టు బ్రదర్ అనిల్ కూడా బాణం ఇరిసేసిండా ఏమో ఎవ్వరికి అర్థమైతలేదు గాని మొత్తానికి కోకిల కంఠం మాత్రం మళ్ళా ఇనకుంటా అయ్యింది. జరేడనన్న కనిపిస్తే మాకు చెప్పుండ్రి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.